దళపతి విజయ్ యొక్క చివరి సినిమా అయిన 'జననాయగన్' మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇక ట్రైలర్ అయితే సూపర్ ఉంది. ఇందులో విజయ్ యొక్క ఎలివేషన్ అయితే మామూలుగా లేదు. ట్రైలర్ స్టార్టింగ్‌లో ఒక వ్యక్తి ఫోన్ కాల్‌లో ఒక పేరు పంపించాను, వాడి గురించి కనుక్కొని చెప్పు అనగా, అవతల వ్యక్తి తలపతి వెట్రికొండన్ అనే పేరు చూసి భయపడి పంబ రేగ్గొట్టే వాడి గురించి విని ఉంటావు. అందులో రికార్డు ఉన్నవాడి పేరు విన్నావా? అతనే దళపతి. ముట్టుకోకు ముక్కలు చేస్తాడు అని అతను చెప్పే ఆ డైలాగ్‌తోనే విజయ్‌ని ఈ సినిమాలో ఏ రేంజ్‌లో చూపించారో అర్థమవుతుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ డైలాగ్ రన్ అవుతుంటే స్క్రీన్ పైన విజయ్ యొక్క యాక్షన్ సీన్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సీన్‌లో ఒక చిన్న పాప విజయ్‌ని "నువ్వు ఇంతమందిని కొట్టావు. నువ్వు సూపర్ మ్యాన్‌వా?" అని అడగ్గా దానికి విజయ్ "నేను సూపర్ మ్యాన్‌ని కాదమ్మా. నేను సాధారణ మ్యానే బేబీ. కానీ నేను చేసే పనులన్నీ సూపర్‌గా ఉంటాయని అందరూ అంటుంటారని" ఆయన చెప్పే సమాధానం ఈ మూవీలో ఆయన యొక్క సాఫ్ట్ కార్నర్‌ని చూపిస్తుంది. అండ్ ఈ ట్రైలర్ ప్రకారంగా చూసుకుంటే ఈ మూవీలో విజయ్‌ని ఒక ఆడపిల్ల తండ్రిగా చూపించారు. ఆడపిల్లలకు భయం ఉండకూడదు, ఆడపిల్లల్ని పులిలా పెంచాలని ఈ ట్రైలర్‌లో విజయ్ చెప్పే డైలాగ్ సమాజంలో ఆడపిల్లలపై తనకున్న బాధ్యతను ప్రతిబింబించేలా ఉంది. శత్రువులు భారతదేశాన్ని నాశనం చేయాలని చూస్తుంటే వారి బారి నుండి ఇండియాని విజయ్ ఏ విధంగా కాపాడాడు, ఆర్మీ అంటే భయపడుతున్న తన బిడ్డ లోపల ధైర్యాన్ని ఏ విధంగా నింపాడు అనేది ఈ మూవీ యొక్క స్టోరీగా ఈ ట్రైలర్ ద్వారా అర్థమవుతుంది. ఇక ట్రైలర్ చివర్లో చెడు రాజకీయ నాయకులందరినీ ఒక రూములో బంధించి కొరడాతో కొడుతూ ప్రజలకు మంచి చేయడానికి రాజకీయాల్లోకి రమ్మంటే హత్యలు, దోపిడీలు చేస్తూ వారిని దోచుకుంటారా అంటూ విజయ్ చెప్పే డైలాగ్‌ను బట్టి చూస్తే తను రాజకీయాల్లోకి రాబోతున్న కారణంగా తను ఎప్పుడూ మంచి సైడే నిలబడతానని, చెడు రాజకీయ నాయకులకు తప్పకుండా శిక్ష పడేలా చూస్తానని మెసేజ్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి గానీ ఈ ట్రైలర్‌లో విజయ్ యొక్క యాక్షన్ సీన్స్ అయితే సూపర్బ్‌గా ఉన్నాయి. విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తుండగా అనిరుద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతూ తన చివరి సినిమాగా అనౌన్స్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.